ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనము నుండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. యేసు ప్రభువు తను కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్పడం చూస్తాము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని చెప్పడం మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోయే వరకు కూడా సంతోషంగా సుఖంగా జీవించాలని ఆశపడుతూ ఉంటారు. ఎప్పుడూ ఏడుస్తూ ఉండాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరూ కోరుకోరు కదా. మరి ప్రభువు ఎందుకు ఈ విధంగా చెప్పాడు? మహాజ్ఞాని అయిన సొలొమోను కూడా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఎలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని వ్రాయడం చూస్తాము. మనము ఎందుకు దుఃఖించాలి? దేవుడు మనల్ని పుట్టించింది దుఃఖపడటానికా? ఈ భూమి మీద మనం సుఖపడటానికి, సంతోషంగా ఉండటానికి చేసే ప్రయత్నాలన్నిటిలో చివరికి మనకు మిగిలేది దుఃఖమే. ఎవరైనా కొద్ది రోజులలో చనిపోతారని తెలిస్తే వాళ్ళు సంతోషంగా జీవించగలరా? జీవించినంత కాలము ఆ దుఃఖంతో కుమిలిపోతూ మరణించాల్సిన సమయానికంటే ముందుగానే ఆ దిగులు వల్ల చనిపోతారు. ఒకవేళ పైకి నవ్వుతూ కనిపించినా హృదయంలో ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటారు కదా. చావు ప్రతి ఒక్కరికి వస్తుంది. కొంతమంది ఊహించని విధంగా అకస్మాత్తుగా చనిపోతారు. కొందరు వ్యాధుల బారిన పడి దీర్ఘకాలం మందులు వాడుతూ వైద్యం తీసుకుంటూ చనిపోతారు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ఎవరు ఎప్పుడు ఏ విధంగా చనిపోతారో ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మరణించటం అన్నది తథ్యమని ధీమాతో ఉంటారు. కొంతమంది అయితే మేము అస్సలు చనిపోము అన్నంతగా ధీమాగా ఉంటారు. ఈ లోకంలో సుఖంగా బ్రతకాలి అనుకునే వాళ్ళు చావు గురించి ఆలోచించరు. అలా ఆలోచిస్తే సుఖంగా బ్రతకలేరు. దేవునితో సంబంధం లేకుండా ఈ లోకంలో ధనమును సంపాదించుకుంటూ విలాసవంతమైన జీవితంతో సుఖ సంతోషాలు అనుభవించేవారు పరలోక రాజ్యమునకు ఖచ్చితంగా వెళ్లరు. మనకు పనికిరాని వాటిని ఎలాగైతే మనము దిబ్బలో పడేస్తామో, దేవునికి పనికిరాని వాళ్ళని కూడా దేవుడు నరకంలో పడేస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో లాజరు మరియు ధనవంతుని చూస్తాం కదా. వారి సన్నివేశంలో చూస్తే నరకంలో ఉన్న ధనవంతునితో అబ్రహాము మాట్లాడుతూ, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి అని చెప్పడం మనం గమనిస్తాము. అంటే ఈ భూమి మీద ఎవరైతే తమకు ఇష్టం వచ్చినట్లు సుఖము అనుభవిస్తారో వారు నరకానికి పోవడం తప్పదు. దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చింది సుఖ సంతోషాలతో తులతూగటానికి అన్న భావనలోనే. ఆత్మను గురించిన ధ్యాస లేనప్పుడు ధనికులకు జరిగేటువంటి పర్యావసానం ఇది. ఒకవేళ ధనవంతులయ్యుండి దేవుని యందు భయభక్తులతో పరిశుద్ధంగా జీవిస్తూ, లేనివారికి ఆహారాన్ని ఇస్తూ, తగ్గింపు జీవితాన్ని కలిగి దీన మనసుతో ప్రభువును వెంబడించేవారైతే నరకానికి వెళ్లరు. కానీ కేవలము సుఖానుభవాన్ని మాత్రమే ప్రేమిస్తూ, ఆకలిగొనిన వారికి ఆహారం పెట్టకుండా, వస్త్రహీనుడు కనిపించినప్పుడు ఇవ్వగలిగి ఉండి కూడా ఇవ్వకుండా స్వార్థంతో బతికేవారు మాత్రం తప్పకుండా నరకానికే వెళ్తారు. మన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే మనము ఈ భూమి మీద సుఖం అనుభవించకుండా మనము ఏదో ఒక రోజు చనిపోతాము కదా అని గ్రహింపు కలిగి మన ఆత్మను రక్షించుకునే విషయంలో దుఃఖంతో జీవించాలి. అంటే ఎప్పుడూ ఏడుస్తూ ఉండమని కాదు, కానీ ఆత్మ సంబంధమైన చింతనతో, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో ఎదుగుతూ అనేకుల కొరకు ప్రార్థించే స్థితిలో మనం ఉండాలి. మనం చనిపోతాం కదా అన్న ఆలోచన ఈ లోకంలో మనల్ని స్థిరపడనివ్వదు. అంటే ఎంత కూడబెట్టుకున్నా తృప్తి కలగని ధనికులు వారు ఇంకా ఏదో సాధించాలని ఆరాటపడతారే తప్ప తమకంటూ ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మకు రక్షణ అవసరమని వారు గ్రహించరు. కాబట్టి డబ్బు సంపాదిద్దాం, ఆస్తులు కూడబెట్టుకుందాం అని ఆలోచన చేయకుండా అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో వ్రాసినట్టుగా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగచేయును అని చెప్పబడిన ప్రకారంగా మరి దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. మన ఆత్మ రక్షింపబడటం దేవుని చిత్తం కాబట్టి ఆత్మ విషయమైన దుఃఖము మనకు మారు మనసు కలుగజేస్తుంది. ఎంతకాలము మనము శరీర సంబంధమైన విషయాల గురించి దుఃఖిస్తూ ఉంటామో మనకు ఆదరణ, ఓదార్పు దొరకదు. కానీ మన దుఃఖము ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనదై ఉంటుందో దేవుడు మనల్ని ఓదారుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మన జీవితాల్ని ఆయన నిలబెడతాడు. మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని ప్రభువే చెప్పాడు కదా. మరి దేవుని రాజ్యమును నీతిని వెతుకుటకు మనం సిద్ధపడదామా? దుఃఖపడు వారు ధనిలు, వారు ఓదార్చబడతారని చెప్పిన ప్రభువు
తప్పక దేవుడు మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. మన జీవితాల్ని ఆయన నిలబెడతాడు. నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని ప్రభువే చెప్పి ఉన్నాడు కదా. మన అవసరతలైన అక్కర్లైన సమస్తము ఆయనే తీరుస్తాడు. మనము దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి రక్షణ పొందుదామా, లేక శారీరక సుఖాన్ని కోరుకున్న ధనవంతుని వలె నరకానికి వెళ్దామా అన్నది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకుని దేవునికి లోబడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము శరీరానుసారమైన సుఖ సంతోషాలతో జీవించకుండా మా ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండేందుకు ఆత్మ సమానమైన విషయాల పట్ల దుఃఖముతో జీవించేలాగా, మరియు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును అని చెప్పిన ప్రకారంగా దైవ చిత్తానుసారంగా దుఃఖము కలిగి మారు మనస్సు రక్షణ భాగ్యం పొందగలిగేలాగా నాకు, మాకు, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.